ఈ కార్డియాలజీ సంబంధించినైతే కరుణాకర్ సార్ చాలా బెటర్ దెన్ మాకు నమ్మకం కలిగిన డాక్టర్ కరుణాకర్ సార్. వందల మంది రావడం జరుగుతుంది అపోలో హాస్పిటల్. ఒక నమ్మకం కుదురుతుంది అపోలో. పేరు నరేష్, మా నాన్నగారి పేరు రాంబాబు. మేము మిర్యాలగూడలో ఉంటాము. మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల మిర్యాలగూడ హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అక్కడ సిపిఆర్ చేసిర్రు. సిపిఆర్ చేసి 2 డేస్ ఉంచిన దాని తర్వాత కరుణాకర్ సార్ గురించి తెలిసింది. కరుణాకర్ సార్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసాము. అదొక్కటి. ఇంకోటి ఏంటంటే అంటే నా క్లాస్మేట్ రాజేష్ అని చెప్పేసి ఎంపీటీసీ, అతని ద్వారా సార్కి రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా మేము హైదరాబాద్కు అంబులెన్స్లో మా నాన్నగారిని అంబులెన్స్లో వేసుకొని మిర్యాలగూడ నుంచి బయలుదేరి హైదరాబాద్ 3:30కి చేరుకున్నాము. 3:30 చేరుకున్న దాని తర్వాత ఎమర్జెన్సీ 3:30 నుంచి సారు మా నాన్నగారిని ఏమవుతుంది ఏందని చెప్పి తెలుసుకోవడము, నాకు ఫోన్ చేసి కనుక్కోవడము అంతా చేసి ఎమర్జెన్సీ. దాని తర్వాత మళ్ళీ ఐసీయూలో తీసుకుపోయి రాత్రి 8:30కు ఐఏబీబీ మిషన్ ద్వారా మా నాన్నగారికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది మా నాన్నగారికి చాలా క్రిటికల్ ఉన్న పరిస్థితిలో కరుణాకర్ సార్ చాలా ఈ ఐఏబీపీ మిషన్తో మా నాన్నకు చాలా హెల్ప్ఫుల్గా అయిందన్నమాట. నమస్తే అండి, నేను డాక్టర్ కరుణాకర్ రాపోలు, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హెల్త్ సిటీ, జూబ్లీ హిల్స్. ఈ పేషెంట్ రాంబాబు గారు పెరిఫరల్ సెంటర్కి, కార్డియాక్ సెంటర్కి హార్ట్ అటాక్తో ప్రజెంట్ అయ్యారు. సో అక్కడ వాళ్ళు ప్రిలిమినరీగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత పేషెంట్కి హార్ట్ బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువ అవడం వల్ల వెంటిలేటర్ మీద పెట్టారు. కానీ ఈ వెంటిలేటర్ నుంచి తీయడం అనేది హార్ట్ పంపింగ్ బాగా వీక్ అయిపోవడం వల్ల వెంటిలేటర్ నుంచి తీయడం అనేది చాలా డిఫికల్ట్ అయింది. సో అందుకోసమని మా దగ్గరికి పంపించారు. ఎందుకంటే ఆయనకు సివియర్ కార్డియోజెనిక్ షాక్ ఉంది, దాని నుంచి బయటకు తీసుకురాలేకపోయారు కాబట్టి ఇక్కడికి పంపించారు. సో దాన్ని అసెస్ చేసి వచ్చిన వెంటనే వాళ్ళ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ చూసి ఇంట్రా అయోటిక్ బెలూన్ పంప్ అని ఒక బెలూన్ ఉంటుంది, అది హార్ట్కి సపోర్ట్ చేస్తుంది. సో ఆ ఇంట్రా అయోటిక్ బెలూన్ పంప్ని ప్లేస్ చేయడం జరిగింది. సో ఇంట్రా అయోటిక్ బెలూన్ పంప్ చేసిన తర్వాత స్లోగా ఆయన హార్ట్ పంపింగ్ పెరగడము, తర్వాత ఈ శ్వాసలో ఇబ్బంది తగ్గడంతో వెంటిలేటర్ నుంచి కూడా బయటకు తీయడం జరిగింది. తర్వాత స్లోగా రికవర్ అయ్యారు. నౌ ఈ ఫాలోఅప్కి వచ్చి బాగా రికవర్ అవుతున్నారు. సో ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, కార్డియోజెనిక్ షాక్ కానీ లేదంటే ఏదైనా అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్యూర్ కానీ అలా ఉన్నప్పుడు మా సెంటర్లో లేటెస్ట్ థెరపీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అలాంటి వారు మమ్మల్ని సంప్రదించినట్టయితే ఇంట్రాయాటిక్ బెలూన్ పంప్ కానీ లేదంటే ఇంపెల్లా అనే ఒక డివైస్ ఉంటుంది, లేదంటే ఎక్మో కానీ ఇలాంటివి చాలా రొటీన్గా ఇక్కడ చేస్తూ ఉంటాము. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పేషెంట్ అవుట్కమ్స్ అనేవి బెటర్గా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఈ డివైసెస్ ఏదైనా లేటెస్ట్ థెరపీస్, మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అంటాము, అది ఎవరికైనా అవసరమైతే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.